వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. హాయ్ అండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి. ఈరోజు మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ వచ్చేసి చాల్తీలు ఫ్రై అండి. ఏంటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మాకు చూపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా? ఇదేం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది కాదండి. రెస్టారెంట్ మాదిరిగా మన ఇంట్లోనే మరి చిన్నపిల్లలు తినే విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టేసుకుందాము. తగినంత ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ముందుగా చక్కగా క్లీన్గా కడిగి పెట్టుకున్న మరి చాల్తీలు వేసేసుకుందాము. ఇక్కడ చాల్తీలు అంటే గుండెకాయ మరి కందనకాయ కొంచెమే ఉన్నాయని 4 చికెన్ పీసెస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. మరి వేసినాక అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఈలోగా ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ ఆడేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆడేసుకుందాము. మరి చికెన్లో వాటర్ అంతా మగ్గిపోయినాయి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1/2 స్పూను జీలకర్ర పౌడరు, మరి అలాగే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఆడుకుని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా వేసి అటు ఇటు కలుపుకుందాము. ఇక్కడ నేను టమాటా వాడాను కదా, మీరు టమాటా కనుక నచ్చపోతే గసగసాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గసగసాలు వాడను, అందుకని దాని బదులు టమాటానే వాడతాను నేను. చక్కగా ముక్కకు పట్టేసి పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము. స్టవ్ మట్టుకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. చక్కగా సన్న మంట మీద వేపుకుంటే చాలా బాగుంటుంది, చక్కగా మగ్గిపోద్ది. అలాగే మరి చిటికెడు పసుపు, మరి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకుందాము. మరి ఇది నేను చిన్నపిల్లల కోసం వేపుతున్నాను కనుక కారం అయితే యాడ్ చేయట్లేదు. మీకైతే నచ్చితే ఇప్పుడు కారం వేసుకోండి. నేను 2 పచ్చిమిరకాయలు వేసాను కదా, అదే సరిపోతుంది. మరి పిల్లల మంట అయితే తినలేరు కదా, అందుకని నేను కారం వేసుకోలేదు. చక్కగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న మంట చక్కగా చిన్నగా వేపుకుంటూ ఉండాలి. మరి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అటు ఇటు ఒకసారి వేపుకుందామండి. అలాగే మరి 1 స్పూను పొడి మసాలా కూడా వేసుకుందాము. మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. మరి నేనైతే ధనియాలు, చెక్క, లవంగ, ఎల్లుల్లిపాయ కలిపి స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. మరి దేనిలోకైనా నేను ఆ మసాలానే వాడతాను. కావాలంటే మన ఛానల్లో కూడా ఉందో చూడండి. ఇలా గనక చేసి పెడితే చిన్నపిల్లలు వదలకుండా తింటారండి. మరి మనం ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 2-3 రోజులైనా చక్కగా తింటారు. నేను మా బుడ్డమ్మ అయింది కదా, మరి ఉట్టన్నం పెట్టి కొంచెం కొంచెం ఒక ముక్క పెడతా ఉంటే చక్కగా తింటుందండి. పిల్లలందరూ కూడా చక్కగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదంటారా? అదేం కాదండి. మరి చికెన్ పచ్చడి, అలాగే మరి ఏ పచ్చడి అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టి మరి వాడుతున్నాం కదా, ఇది కూడా అలాంటిదేనండి. మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వరకు మరి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.